ఏంట్రా బాబు ఈరోజు అందంగా ఉన్నాను. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు డే 5 అనమాట. సో ఈరోజు టాపిక్ మెస్సులు రారు, ఈ రాడ్లు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వస్తారనమాట. బొట్టలు అల్లే వాళ్ళు ఈ రాడు. సో ఈరోజు వాటరింగ్ అని బుట్ట అల్లటం అనేది ఉంటుంది. పెద్దగా ఏం పని ఉండదు. ఆదివారం ఈరోజు. ఇది మా ఆయన కూర్చునే ప్లేస్. నేను అంట్లు తోముతున్న బట్టలు తూతుంటే ఇట్లా తొట్టి మీద కూర్చొని మాట్లాడుతూ ఉండేవాడు. ఆ రోజు గుర్తొచ్చింది. తొట్టి మీద ఎవరితోనో చెప్పమ్మా. నాతోనే లేదు, మూతి వగులుతాను. సరే నువ్వు వెళ్ళి చాయ్ పెట్టుకో. నీకు దండం పెడతా పోతే సండే రోజునే నాకు సెలవు ఇవే. వీటి రోజుల్లో సెలవు తీసుకుని సండే సెలవు తీసుకొని నాకెప్పుడు సెలవా? నేను ఒక్కదాన్నే నా బ్లాగ్స్ షూట్ చేసుకుంటున్నానండి. నేనే ఎడిట్ చేసుకుంటున్నాను, నేనే పోస్ట్ చేసుకుంటున్నాను. ఎంత ఇన్వాల్వ్ అవ్వట్లేదు. అంటే ఆ పని అంటున్నాడు, బయటకు వెళ్తున్నాడు. అంటే షాప్ దగ్గర పని అంటున్నాడు, అటు వెళ్తున్నాడు. అంటే చెప్పు, ఇంకా అంటే చెప్పరా? అంటే అమలాపురం, అంటే ఆహాపురం. ఆగులు మీరు. అదే మా మేస్త్రి ఫోన్ చేసి వచ్చానని చెప్పాడంట. మా మేస్త్రి వీడియో కాల్ అనుకుంటున్నావా? వీడియో కాల్ కాదు ఇది. అదే మా మేస్త్రి ఫోన్ చేసి పనికాడే ఉన్నాను, మీ వాళ్ళు లేరని చెప్పేసి ఆయన అంటున్నాడంట. మా మేస్త్రి మమ్మల్ని తెస్తున్నాడు. అవునా, చేస్తాను నేను. ఇప్పుడు నేను అదే ఇప్పుడు బయటికి ఫోన్ మాట్లాడుకుంటా. ఫ్రెండ్స్ అదిగో సిమెంట్ను రాడ్లు వస్తున్నాయి. సిమెంట్ రాడ్లు వచ్చాడంట. ఆటో కోసం అక్కడ ఆగావా? ఇవాళ మా పని అంతా లేటు. ఇక్కడే ఇదైతే నేను మార్కింగ్ అటు అని పోవాలా, ఇటు రావాలా. అటు అయితే పోయింది కానీ ఇటు అయితే రాదు. అటు వెళ్ళాలి. సెంట్రల్ బ్యాంక్ దారి ఓపెన్ కరీగా. లక్కీ, మీ డాడీ పిలుస్తాను. మా లక్కీ హాయ్ చెప్పు ఒకసారి. హాయ్. ఎక్కువ మంది ఈరోజు కనపడేసరికి ఏంటి ఎంతమంది ఉన్నారు ఇక్కడ. అదొక ఆనందం వాళ్ళకి. ఎక్కడెక్కడికో వాటర్ ఫాల్స్ అని వెళ్తారు, అది ఇక్కడే ఉంది. ఇప్పుడు ఇద్దరు కలిపి తడుపుతున్నారండి. వాడి చేతి కంటే మా కొంతసేపు నీకు ఇస్తా, అది నీకు ఇస్తాను. ఆ పెద్దది అక్కడ తల్లి. దీనికి కాదు వాటర్, దానికి పెట్టాలి తల్లి. అరే ఇది కట్టేసిన పిల్లలు రా, దీనికి కాదురా, దానికి రా. నీ పర్యవేక్షణలో జరుగుతుందా ఇది? 12 నిమిషాలా? సరిపోదు 12 నిమిషాలు. ఆదివారం ఏ పనులు అవుతున్నాయండి? ఈరోజు లెక్కైతే ఆదివారం పనులు ఏమి ఇవ్వన్నారు. కానీ అన్నా ఈరోజు రావు అని చెప్పారుగా, మీరు వచ్చారేంటి? అవునా, మళ్ళీ రేపు రావాలంటే కుదరదు అన్నారు. కానీ ఈరోజు వచ్చి వేసుకుంటున్నాం అంటున్నారు. అది నీళ్ళే సరిపోవట్లే మనకి, వాటర్కి నీళ్ళు ఉంటే బాగుండదు. తడుపుతా అన్నావు కదా, నీళ్ళు ఒక్కటి, అన్నీ ఉప్పు నీళ్ళు. ఇక్కడ మున్సిపల్ ట్యాప్ వస్తేనే పట్టుకోవటం. అది సండే రోజు అండి. ఇది ఈ బొట్లు అల్లుతున్నారు. అన్న ఇది అల్లితే మీ పని అయిపోయినట్టేనా? ఎంతసేపు పట్టింది మీది అవ్వడానికి? హాఫ్ అన్ అవర్ పెట్టిద్ది అన్న. అయిపోద్దా? అయిపోతాను. మళ్ళీ రేపు వచ్చేది ఉంటుందా మీది? స్లాబ్ అప్పుడు వస్తామన్నా. స్లాబ్ అప్పుడే. ఇంకా ఇది బెల్ట్ కదా ఇవి? ఇదిగోండి, ఈరోజు ఆదివారం కదా. మామూలుగా అయితే సోమవారం రావాలి, కానీ అన్నోళ్ళు మరి ఎందుకు వచ్చారు, ఆదివారమే వచ్చారు. ఇది బెల్ట్కి అనమాట. మనకి ఎంతమంది ముందు లేవు ఇవి, ఇప్పుడు మెట్లు వేస్తున్నాం కాబట్టి ఇవి లేపారు. సో ఇక్కడ ఈ బొట్లు ఏమంటారన్న? వీటిని బొట్లు అంటారేంటి? ఓకే, ఇవి బీమ్కి. ఇదిగోండి ఇక్కడ సెంటర్కి, ఇక్కడ పిల్లలు వస్తాయిగా.
దీనికి కింద ఉన్నాయి, మనకి భీములు కింద ఉన్నాయి. సో ఇవేంటంటే ఇవి పైన వచ్చే భీములు అనమాట. ఇక్కడ అవి లేకుండా వేస్తే బలం ఉండదండి. అసలు మనం బలం కదా, ఎప్పటికీ ఉండే ఇల్లు కదా, అందుకని చెప్పేసి మనం కొంచెం గట్టిగా వేయించుకుంటున్నాం కదా. అంటే అందరూ అలాగే వేస్తారులే, దీని గురించి మనకు తెలియదు. కొద్దిగా అటు ఇటుగా మాట్లాడిన మళ్ళీ ఏమనుకోమాకండి. మళ్ళీ ఆటల మీద వేస్తే ఆగదు బలం అని చెప్పేసి ఇల్లు మేస్త్రి వాళ్ళు ఏమన్నారంటే భీములు అవన్నీ ఫస్ట్ దళ వేస్తాం, అలాగే వేస్తామని చెప్పేసి ఇదిగో మళ్ళీ మొదటి నుంచి లాగుతున్నారు. ఇది ఇక్కడ ఇది ఈరోజు జరుగుతున్న పని. ఇక్కడ ఇది, ఇక్కడేమో ఇది. అన్నా బాక్సులు పెట్టి సిమెంట్ వేస్తారు, అది మీరేనా మేస్త్రి వాళ్ళేనా? సో ఇప్పుడు ఇది రాడ్ బెండింగ్ వరకు మీరు చేసి వెళ్ళిపోతారా? ఓకే. అక్కడ బాక్సులు ఉంటాయి, ఐరన్ బాక్సులు, ఆ బాక్సులు కూడా మీరే పెట్టేసి వేస్తారేమో కాదా? ఓకే. ఒక అడుగు హైట్ లేపుతాం కదండి ఇది మొత్తం. సో దానికోసం అని చెప్పేసి పిల్లర్లు చివరి వరకు పలుకొట్టారు ఈ రాడ్లు అవి కలిపి. అంతే కదన్నా, ఈ పిల్లర్కి సంబంధం లేదు, ఇవి కొత్త పిల్లర్లు కాబట్టి. ఇప్పుడు అవి హైట్ లేపాలంటే వాటికి కలిపి ఎక్స్ట్రా యాడ్ చేస్తారు. సో అవి జాయింట్ చేస్తారు అంటే. ఎంత పెరుగుతుంది అన్న హైట్? 5 feet పెరుగుతుంది. మన కింద భూమి ఒకటి మూసిపోయినా అంటే 11 అడుగులు హైట్ అని అనుకున్నాం లోపల. ఇంకా అంతకన్నా హైట్ లేపుతారా? చాలు కదా. నేనేంటంటే సీలింగ్ వేసినా కానీ ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే స్లాబ్ వేసి తర్వాత సీలింగ్ వేసేసరికి ఈ అటక పెడితే ఏమవుతుంది, హైట్ తగ్గిపోయి అటక సీలింగ్లోకి పోతుంది. అది మేస్త్రి చెప్పండి, నీకు అలా రాదు అందరికి లాగా అని చెప్పేసి. కానీ ఈ ఎండకి మీరు చేసే హార్డ్ వర్క్కి ఇళ్ళల్లో ఉండేవాడు చేయాలి అంటే అల్లాడిపోతాడు. పని చేసే ఓనర్లు ఉంటారు, మేము పని చేసాము, నువ్వు ఓనర్ అనుకో కదా, వీళ్ళు కొంచెం చూసుకుంటే బాగుంటుంది ఎండకి. థమ్సప్ మజ్జిగ ఇందాక మీరు మజ్జిగ ఇచ్చారు కదా, బాగుంది. ఫ్రెండ్స్ పనులు మధ్యాహ్నం వెళ్ళిపోయారనమాట. నేనేమో కొద్దిగా మనకు తెలిసిన అతను ఒక అతను చనిపోయి వాళ్ళకి 40 రోజులు అయితే భోజనాలు ఉంటే వెళ్ళాము. ఇంకోటి మా బామ్మడి గారికి ఒంట్లో బాగోకపోతే హాస్పిటల్కి వెళ్ళొచ్చాము. సో ఈరోజు జరిగిన వర్క్ ఏంటో చూపిస్తాను చూడండి. ఈ పిల్లర్లు ఉన్నాయి కదండి, ఈ పిల్లర్లకి మధ్యలో ఆ రాడ్లు వచ్చినాయి కదా, ఆ రాడ్లు చేశారు. నెక్స్ట్ ఈ పిల్లర్లు గోడల్లో పగలగొట్టిన పిల్లర్లు ఉన్నాయి కదా, వీటికి జాయింట్లు వేసారనమాట. ఇవి 1 2 3 అవి కొత్తవి 1 2 3, ఈ 3 పాతాటికి ఎక్స్ట్రా కలిపినాయి అనమాట. ఈ 3 తెలుసుగా, ఈ 3 కొత్తవే. ఆ కనబడుతుంది ఆ పెద్దది ఒకటి అను, అదిగో ఈ పెద్దది కొత్తవి. సో ఇది పాతది, దీనికి ఎక్స్ట్రా యాడ్ చేశారు. 1 2 3 ఎక్స్ట్రా యాడ్ చేశారు. ఆ కింద ఏమో అదిగో ఆ హోల్ దగ్గర నుంచి కనబడుతుంది. ఆ కింద దానికి అక్కడ నుంచి అంటే అక్కడ నుంచి దానికి కనెక్షన్ కలిపారనమాట. అదొకటి, ఇదిగో ఈ కింద కలిపారు. అదొకటి 2 ఈరోజు జరిగిన వర్క్ అనమాట. కిందకి వెళ్ళి చూపిద్దామంటే కుదరట్లేదు, అది రాట్ల పడతల్లా ఇందులో. ఇంకో ఇది ఇవన్నమాట ఈరోజు ఈ బుట్టల పని అంటే ఈ రాడ్ బెండింగ్ పని ఇది జరిగిందనమాట. ఆదివారం కదా, ఇంకంతే, ఇంక ఇదే చేశారు, అది చేసి వెళ్ళిపోయారు. సో రేపు ఇది మొత్తం పడేస్తారు, ఈ గోడలు మొత్తం కొట్టి ఇంక ఇదంతా పడేస్తారనమాట. మీలో ఒక నిమిషం తెలియదు, మీలో ఎవరైనా సరే దీనికి ముందు 1 2 3 ఇలాగ వీడియోస్ అన్నీ పోస్ట్ చేసుకుంటూ వచ్చా కదా. సో ఆ వీడియోస్ ఎవరైనా చూడాలి అనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్లో వాటి లింకులు ఉంటాయి ఫస్ట్ కాడ నుంచి. సో ఎవరైనా చూడకపోతే చూడండి. ఇది ఎందుకు ఇప్పుడు పడేయటం ఏంటన్నా చాలామంది అడుగుతున్నారు, అదేంటన్నా మొత్తం పడేయట్లేదు అని కొంతమంది అడుగుతున్నారు. సో వాళ్ళకి ఏంటంటే ఇక్కడ ప్లేస్ లేకపోవడం వల్ల ఇదంతా పడేస్తే ఈ మట్టి మళ్ళీ ఆ పిల్లర్ లోపలికి వెళ్తాయి అని చెప్పి ఉద్దేశంతో ఇది పడేయలేదు. ఇప్పుడు ఏం చేస్తారు అంటే ఈ పిల్లర్లకి ఈ బెల్ట్ ఇది పోసిన తర్వాత ఇదంతా పడేస్తారు. ఇంకా అంటే ఏదన్నా గోడ అవసరమైతే ఉంచుతారు, లేకపోతే లేదు. ఎందుకంటే మ్యాక్సిమం ఏది ఉంచరు, గుమ్మాలన్నీ తీసేయాలి, కొత్త గుమ్మాలు వేస్తారు. సో గుమ్మాలు తీసి అటు పైన ప్లేస్ ఉంటుంది, రాళ్ళు ఉంటాయి, అవి ఆగవు, గుమ్మాలు పగిలిపోతే కిటికీలు కొట్టేస్తారు, పైన ఆగవు. సో మ్యాక్సిమం ఎయ్యి ఉంచరు అన్నమాట. సో మొత్తం ఇటుక రాయితోనే కడతారు. అందరూ అడుగుతున్నారు ఎంత స్థలం అన్నా అని అడుగుతున్నారు.
చాలామంది. ఇది మొత్తం పావు తక్కువ 2 సెంట్లు అండి, రఫ్గా 2 సెంట్లు, పావు తక్కువ 2 లేదంటే 2 సెంట్లు అనమాట. సో 2 సెంట్లు లేండి కన్ఫామ్, మొత్తం కలిపి 2 సెంట్లు. ఓకేనా? సో అదండి ఈరోజు ఈ వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు పెట్టిన ప్రతి వీడియోని నేను చూస్తాను, ఇప్పటి నుంచి లైక్ చేస్తాను. కామెంట్కి రిప్లై ఇవ్వకపోవడానికి కారణం ఏమవుతుందంటే ఇక్కడ ఈ పనులన్నీ చూసుకొని వాళ్ళకి అవసరాలు చూసుకొని ప్రిన్సమ్మన్ స్కూల్లో దింపి లక్కీ గాడిని మా ఆవిడ్ని మళ్ళీ ఇంట్లో పనులు చూసుకొని ఈ పనులు చూసుకునేసరికి ఫుల్ హడావుడి అయిపోతుంది. సరిగ్గా నిద్ర కూడా ఉండట్లేదు అనమాట ఇది ఎడిట్ చేసి పోస్ట్ చేసేసరికి. సో గత్తర అయిపోతుంది అనమాట. సో అందుకని చెప్పేసి కామెంట్లు ఒకవేళ రిప్లై ఇవ్వలేకపోయినా కానీ నేను లైక్ సింబల్ అనేది పెడతాను. సో దయచేసి అర్థం చేసుకోండి. ఇది మళ్ళీ నేను ఎంత అవుతుంది ఏంటి అన్నది నేను మీకు చూపించాలి కాబట్టి. సో ఈరోజైతే సిమెంట్ బస్తాలు వచ్చినాయి, ఒక 10 బస్తాలు అయితే వచ్చినాయి. నెక్స్ట్ రేపు ఇసుక వచ్చింది అనమాట. ఇసుక వస్తే ఆ ప్లేస్లో పోయించుకోవాలి. ఓనండి చిన్న ప్రాబ్లం వచ్చింది, చూపిస్తా. ఇసుక ప్రాబ్లం రావటం ఏంటి అంటే ఇది మంది ఇక్కడ కంకర ఉంది, అదిగోండి సిమెంట్ కట్లో 10 వస్తే అక్కడ వేయించారు. ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా, దానికి అక్కడ ఇసుక ఉంది కదా, ఇక్కడ ఇటుకరా ఉంది కదా. రేపు మామూలుగా అయితే మనకి అటు నుంచి ట్రాక్టర్ వచ్చి ఇలా వచ్చి ఇసుక ఇక్కడ తోలాలి. అన్ఫార్చునేట్లీ మరి పొరపాటుగా వాళ్ళు ఏంటి ఈరోజే వాళ్ళు ఇటుకరా తెప్పించేసుకున్నారు. రేపు మనకి ఇసుక ఇటు నుంచి రావడానికి దారి లేదు, ఇటు నుంచి బండి రాదు. ఇప్పుడు అది ఏం చేయాలి ఏంటి అనేది ఇబ్బందిగా ఉందన్నమాట. సో ఈ ప్లేస్ అంతా మనకు ఖాళీగా ఉంది. ఇదిగో ఇక్కడ మనం కడుతుంది ఇల్లు, ఈ ప్లేస్ అంతా ఖాళీగా ఉంది. మనం ఈ ప్లేస్లో ఏంటంటే మనకు కావాల్సిన ఐటమ్స్ పోసుకోవడానికి అంటే కంకర పోసుకోవచ్చు, ఇసుక పోసుకోవచ్చు. కానీ అది బ్లాక్ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఏం చేయాలన్నది అర్థం కావట్లా. రేపు ఆ కొద్దిగా వాళ్ళు ఏమైనా క్లీన్ చేశారనుకో మన బండి ఇలాగొచ్చి ఇలా తిరిగి ఎక్కడికి రావడానికి ఉంటుంది అనమాట. మరి రేపు తెలిసింది ఏం జరిగింది ఏంటి అనేది. సో ఆ కన్స్ట్రక్షన్ అక్కడ ఒక కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఈ రోడ్లో ఇంకో 4 కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి అనమాట. అదిగోండి అక్కడ ఒకటి జరుగుతుంది, దాని పక్కన ఒకటి జరుగుతుంది, అక్కడ ఒకటి జరుగుతుంది, అది కొత్తదే. నెక్స్ట్ ఇంకా రోడ్డుకి అటువైపు ఉన్నాయి, ఇంక ఏరియాలో ఏం లేవు, బోల్డెన్ కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి అనమాట. వాళ్ళు కనుక అక్కడ ఇసుక పోయలేదు అంటే మళ్ళీ ఆ రోడ్డు మీద పోయాల్సి వచ్చింది, అక్కడ నుంచి మోయాల్సి వచ్చింది. అది చాలా ఇబ్బంది అయిపోద్ది అనమాట వాళ్ళకి. ఇది మన ఇంటి పక్కన ఉన్న వాళ్ళది డాబా ఎక్కేయంలేండి, అది మంది, ఇది మంది, ఇది మన ఇంటి పక్కన డాబా అనమాట. ఇలా అనుకోని ఉంటుంది. మనం ఎప్పుడు ఇంటిది వీడియో తీయాలన్నా కానీ ఈ డాబా ఎక్కుతా, లేదంటే మన ఇల్లు రేకులు ఉంది కదా రేకులు ఎక్కి తీస్తాను. అది ఇంటి పని అయితే ఇలా అవుతుంది. సరే ఫ్రెండ్స్, ఓకేనా? వీడియోలో ఎవరైనా ఏమైనా చెప్పాలి అనుకుంటే కనుక దయచేసి కామెంట్ చేయండి. ఒకవేళ రిప్లై ఇవ్వలేకపోతే కనుక అదే కొద్దిగా అర్థం చేసుకోండి, ఈ ఇంటి పనిలో హడావుడి అవటం వల్ల. సరేనా? లైక్ సింబల్ అనేది ఖచ్చితంగా పెడతాను, నేను హార్ట్ సింబల్ ఇస్తాను, లైక్ చేస్తాను. ఓకేనా? అర్థం చేసుకోండి. త్వరగా అయిపోవాలి, మంచిగా అవ్వాలి, ఎలాంటి ఇబ్బందులు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూసుకోవాలి అని చెప్పేసి కొద్దిగా దేవుని ప్రేయర్ చేయండి. ఏ ఇబ్బంది వచ్చి పని ఆకుండా సవ్యంగా అయిపోవాలి. ముందు వర్కర్స్కి ఎలాంటి ఇబ్బంది కలగకుండా సక్రమంగా చక్కగా జాగ్రత్తగా చేసుకోవాలి. కొద్దిగా ప్రేయర్ చేయండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.